జగన్ దమ్మున్న మగాడు. ఏ విధంగా? దేనికైనా సరే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. చెప్పండి. నాగనే అంటే చాలా మంది తెలియదు, మీడియాలో బయటికి రానివారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు అన్ని తప్పిదాలు చేశాడు. స్పిల్వే గానీ అన్ని కూడా చాలా దారుణమైన, కాంక్రీట్ కూడా మిక్సింగ్ కూడా అన్ని రకాలు కూడా చాలా దారుణంగా చేశాడు. దాన్ని కంప్లీట్ చేయాలంటే ప్రతి ఒడి కత్తిమీద స్వామి. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకున్నా కత్తిమీద స్వామి. ఒకసారి ప్రాజెక్ట్ కూలిపోయింది అనుకోండి, అక్కడ అయిపోయింది, మళ్ళీ ప్రాజెక్ట్ కట్టలేము, ఏమి చేయలేం. అది చంద్రబాబు నాయుడుకి వచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేశాడు, సద్వినియోగం చేయలే. దమ్మున్న మగాడని నేను అంటున్నాను. ఏ చీఫ్ మినిస్టర్ కూడా పైకి ఇచ్చాడు. ఇది మాకేంటంటే తెలుసు, ఈ ప్రాజెక్ట్ నేను కట్టలేను, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయలేను. అదేనా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఎప్పుడు ఇంకా నన్ను అంటే క్షమించరు. ఈ ప్రాజెక్ట్ ఇలా కడితే నాకు ఇలా డిజైన్ మార్పించి చేయండి అనగలిగిన దమ్మున్న మొగాడు నేను చెప్తున్నాను. ఆ విషయం ఇది ఎవరికి పబ్లిక్ తెలియదు, అసలు ఇప్పటివరకు తెలియదు. అంటే పోలవరం ప్రాజెక్టులు ఎంత ఫ్రాడ్ చేసాడన్నది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రభుత్వం రైల్వే గానీ అన్ని కూడా లీక్ అవుతూనే ఉన్నాయి. దాన్ని అంతవరకు పని ఆగింది. అదే పోలవరం పూర్తిగా బాగుపడదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కడతా అన్న దాన్ని నేను కడతాను అని తెచ్చాడు. కట్ల జనాలందరూ తీసుకొచ్చి రోజు ఇచ్చాడు. బట్ట వచ్చినంతా మోసమే జరిగింది. జగన్ దమ్మున్న మగాడు.